భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చైర్మన్ గా వి నారాయణన్ నియమించారు. ప్రస్తుత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్థానంలో ఈ నెల 14వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా నారాయణన్ను నియమించారు. ఎల్పీఎస్సీ అధిపతిగా ఉన్న నారాయణన్ 2 ఏళ్ల పాటు ఇస్రో చీఫ్ గా బాధ్యతలు నిర్వహించనున్నట్లు కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ రిలీజ్ చేసిన ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది. స్పేస్ కమిషన్ కు కూడా ఆయన చైర్మన్ గా కొనసాగనున్నారు. క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధిలో నారాయణన్ కీలక పాత్ర పోషించారు. కొత్త చీఫ్ గా నియమితుడైన నారాయణన్ ఇస్రోలో నిష్ణాత శాస్త్రవేత్తగా పేరుంది. ఆయన సుమారు 4 దశాబ్దాల నుంచి ఇస్రోకు సేవలందిస్తున్నారు. విశేష అనుభవం ఉన్న ఆయన అనేక కీలక పోస్టుల్లోనూ బాధ్యతలు నిర్వహించారు. రాకెట్, స్పేస్ క్రాఫ్ట్, ప్రొపల్సన్ టెక్నాలజీలో నారాయణన్కు అద్భుతమైన అనుభవం ఉంది. ఇక జిఎస్ఎల్వి MK3 వెహికల్ కు చెందిన C-25 క్రయోజెనిక్ ప్రాజెక్టుకు డైరెక్టర్గా చేశారు. ఆయన నాయకత్వంలోనే ఇస్రో బృందం విజయవంతంగా C-25 స్టేజ్ను డెవలప్ చేసింది. జిఎస్ఎల్వి Mark 3 రాకెట్ అభివృద్ధిలో C-25 స్టేజ్ కీలకమైందిగా నిలిచింది.